4వ వచనం ధ్యానిద్దామండి. యేసు ప్రభు వారు సిలువలో 4వ వచనం 4వ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. Can we also read from Mark 15:34? మార్క్ సువార్త 15వ అధ్యాయము 34వ వచనం కూడా. ఈ మాట చూస్తే చాలామందికి కాంట్రాస్ట్, చాలామందికి అర్థం కాలేదు ఈ మాట ఎందుకు యేసు ప్రభు ఇలా పలికాడు. అంతసేపు తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగును కాబట్టి వీరిని క్షమించయ్యా అన్నాడు. సడన్గా ఇక టైటిల్ చూస్తే యేసు ప్రభు మాట తండ్రి అని పిలవట్లే. తండ్రి నా తండ్రి ఎందుకు నా చెయ్యి విడిచావని అరవట్లేదు, ఆయన కేక వేయట్లే. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? నా దేవా నా దేవా నా చెయ్యి నేల విడిచితివి. చదువుదామా మార్క్ సువార్త. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఏంటంట? ఎలోయి ఎలోయి లామా సబక్తాని, నా దేవా నా ప్రభువా. ఎందుకు ఎందుకు తండ్రి ఎందుకు నా చేయి విడిచావని అడగచ్చు కదా. వై? ఎందుకంటే అప్పటికే యేసు ప్రభు మీద లోక పాప భారమంతా మోపబడిందంట. ఆయన బలిపశుగా తీసుకురాబడ్డాడు, శిక్షించబడ్డాడు, వేధించబడ్డాడు, అన్నీ చేయబడ్డాయి. ఆయన ఎప్పుడైతే శిలువ మీద వేలాడుతున్నాడో లోక పాప భారమంతా ఆయన మీద మోపబడిందంట. చదవండి 2 అధ్యాయాల్లో ముందుకు వెనకాల. ఆయన మీద లోక పాప భారమంతా తండ్రి మోపేడంట. ఏ పాపం ఎరుగని క్రీస్తు, ఏ పాపము ఎరగని క్రీస్తు మీద లోక పాపం అంతా. గత సంవత్సరం మనం ధ్యానించాము, ఎడారిలో సర్పం ఎత్తబడిన రీతిగా మనిషి కుమారుడు ఎత్తబడాల్సిన అవసరం. ఎడారిలో సర్పం ఎత్తబడాల్సిన అవసరం ఏంటనేటప్పుడు, ఇశ్రాయేలీయులు దేవుని విరోధంగా పాపం చేసినప్పుడు, ఆయన కోపాన్ని రేపినప్పుడు దేవుని ఉగ్రత వారి మీద వచ్చిందంట. ఎవరికైతే దేవుడు వాగ్దానం చేసి వాగ్దాన భూమిలో నడిపిస్తాను, తోడుని నడిపిస్తాను, పగటి మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై మందసము మీ మధ్య ఉంచి నేను మీతో నడిపిస్తానన్న అదే ప్రభువు యావే ఎలోహిం ఎప్పుడైతే వారు మరలా ఆయన రెచ్చగొడుతున్నారో ఆయన కోపం రగులుకుందంట. ఆయన కోపం రగులుకునేటప్పుడు ఏమొచ్చింది తెలుసా? ఎడారిలో నుండి విషపు సర్పాలు వచ్చాయంట. మామూలు సర్పం అయితే అది వేరు. విషపు సర్పాలు పాపుకుంటూ వచ్చాయంట. విషపు సర్పాలు అన్ని దిక్కుల నుండి వచ్చేస్తున్నాయంట. విషపు సర్పాలు వచ్చి మనుషుల్ని చంపేస్తా ఉన్నాయి. ఎవరెవరైతే శనిగారో చంపేస్తున్నాయి. అనుకుని చూడండి, ఇప్పుడు నిమిషంలో విషపు సర్పాలు అన్ని సైడ్ల నుండి ఎవరెవరైతే దేవునికి విరోధంగా జీవించారో, ఎవరెవరైతే దేవుని దుఃఖపెట్టారో, ఎవరెవరైతే దేవుని బాధ పెట్టారో, ఎవరికి దేవుడు శత్రువుగా ఉన్నారో వాళ్ళందరినీ చంపేస్తున్నాయి. ఎవరైనా నిలబడతారా? ఇక్కడ మీరు ఉంటారా? అదే జరిగింది. ఐగుప్తులు జరుగుతూ ఉంటే మోషే దేవుడి సన్నిధి దగ్గర మొరపెడితే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడంట, అయితే అవకాశం ఒకటి, నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని సిద్ధపరచు. అక్కడ చచ్చిపోతున్నారు ప్రభువా, వెంటనే ప్రభు అంటే కుదరదు, ఇత్తడి సర్పాన్ని సిద్ధపరచు. అంటే ఇత్తడి తీయబడాలి, ఇత్తడి అగ్నిలో వేయబడాలి. ఆ అగ్నిలో ఇత్తడి ఏం చేయబడాలి తెలుసా? కొట్టబడాలి. ఆ అగ్నిలో ఇత్తడిని కొట్టి దాన్ని ఎలా చేయాలి? సర్పంలాగా రూపించాలి. అక్కడ సర్పపు ఆకారం రావాలి. ఇత్తడి ఆకారం కాదు, ఇత్తడిని కొట్టి సర్పంలాగా చేసి దాన్ని కర్ర మీద ఎత్తిపెట్టిన తర్వాత పిలుపు ఏంటి తెలుసా? ఎవరైతే సర్పం ద్వారా కాటు వేయబడుతున్నారో, అంటే ఎవరెవరైతే దేవునికి విరోధంగా తిరిగారో, అంటే ఎవరెవరైతే దేవునికి విరోధంగా సనిగారో, అయితే ఎవరెవరైతే పాపము చేశారో ప్రతి ఒక్కరు చూడవలసింది ఇత్తడి సర్పాన్ని. చూచిన వారు మాత్రమే బ్రతికారంట. అంటే అక్కడ అవకాశం ఉంది. మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దెర్ ఇస్ అ చాయిస్, యూ కెన్ సీ ఆర్ నాట్ సీ.
అక్కడ సర్పం మీద నాకు ఏలాడ తీసినప్పుడు చూస్తే బ్రతుకుతావు. చూసావా లేదా? ఈరోజు మనకు కూడా చాయిస్ అండి. సిలువను చూస్తే బ్రతికేవు, సిలువ దగ్గర పాపాలు ఒప్పుకుంటే బ్రతికేవు. పాప క్షమాపణ కొరకు నీవు పాపం అని గ్రహించుకుని నాకు రక్షకుడు విమోచకుడు కావాలి, కెన్ ఐ హ్యావ్ ద క్రాస్, సిలువను చూస్తే బ్రతికేవు, లేకపోతే చచ్చి ఊరుకున్నావు. ఈరోజు మ్రాను మీద వేలాడదీసినప్పుడు యేసుప్రభు మన కొరకు ఆ సర్పం ఎలాగైతే ఇత్తడి సర్పం సిద్ధపరచబడిందో, ఆ ఇత్తడి ఏమైనా తప్పు చేసిందా? ఆ ఇత్తడి ఏమైనా పాపం చేసిందా? ఆ ఇత్తడి దేవునికి విరోధంగా మారిందా? కాదు. కానీ ఆ ఇత్తడి కొట్టబడి ఏదైతే పాపమో, ఏదైతే విషమో, ఏదైతే కీడో దాని రీతిగా చేయబడిందంట. యేసుప్రభు కూడా సిలువ పైన ఏ పాపం చేయలేదు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? అంటే ఇంకో మాటలు చెప్పాలంటే యేసుప్రభు మీద ఏ పాపము లేదు ఆయన సిలువ మీద వేలాడటానికి. హీ కమిటెడ్ నో సిన్. ఆయనలో ఏ ఒక్క పాపం పట్టలేకపోయారు, ఏ ఒక్క తప్పు పట్టలేకపోయారు. ఈ మాటని నేను ఎంఫసైజ్ చేస్తున్నాను బికాజ్ యూ విల్ నో వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్ లేటర్. ఏ ఒక్క తప్పు పట్టలేదు. ఆయన సిలువ మీద పాపిగా మారాడంట. అంటే మన పాపం అంతా ఆయన మీద మోపబడింది. ఈరోజు ఎవరైతే సిలువను చూస్తున్నారో బ్రతుకుతున్నారంట, ఎవరైతే సిలువను చూస్తున్నారో రక్షణ ఉందంట, ఎవరైతే సిలువను చూస్తున్నారో పాప క్షమాపణ ఉందంట, ఎవరైతే సిలువను చూస్తున్నారో వారి జీవితంలో నూతన జీవితం ఉంది, నూతన అవకాశం ఉంది, వారిలో ఉన్న విషం పోతుందంట. యేసుప్రభు బాధ అంతా సిలువకి ఎక్కుతానికి ముందు, సిలువకి వెళ్తానికి ముందు, అప్పచెప్పబడతానికి ముందు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ, ఆయన ఏడుస్తూ, వేదనతో, దుఃఖముతో, ఆయన చెమట రక్తపు బిందుల్లాగా మారేలాగా ప్రయాస బాధతో ఏడ్చాడంట. ఆయన ప్రార్థన చేస్తూ ఆయన చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? తండ్రి నీ చిత్తమైతే ఈ కప్, this cup, remember this word, I will later ask you this. This cup, what is that cup? What is that cup? నీ చిత్తమైతే ఈ గిన్నెను నా దగ్గర నుండి తొలగించు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించు. నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే. యేసుప్రభు బాధ అంతా అదే ఉండింది. ఏంటి అది? ఏంటి ఆ గిన్నె? ఏంటి ఆ పాత్ర? ఎందుకు ఆ పాత్రకి అంత భయపడ్డాడు? ఎందుకంటే తండ్రి యేసుని మన పక్షాన తీర్పు తీర్చాడండి. మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన మీద మోపి ఆయన్ని శిక్షించాడండి. హీ జడ్జ్డ్ జీసస్ ఆన్ యువర్ బిహాఫ్. ఈ మాట అర్థమవుతుందా అండి? నాకు ఒక ముగ్గురు రండి స్టేజ్ మీదకి, లేకపోతే ఇద్దరు రండి స్టేజ్ మీదకి, అనుకుని చూద్దాం. ఈయన దేవుడు అనుకోదాం, తండ్రి నువ్వు. ఈయన మానవుడు అనుకోదాం, పాపి. ఈయన తప్పులు చేశాడు, పాపం చేశాడు. తండ్రి న్యాయవంతుడు. పాపానికి జీతం ఏంటి? గట్టిగా చెప్పండి. ఎవరిని చంపాలి తండ్రి? ఈ వ్యక్తిని చంపాలి, ఈ వ్యక్తిని శిక్షించాలి. ఈ వ్యక్తి తండ్రి నిర్ణయించిన ప్రతి ఉగ్రత రావాలి. ఎందుకంటే నీవు నీతిమంతుడిగా జీవిస్తే ఇది, నీవు నీతిగా జీవించకపోతే ఇది నిర్ణయించాడు. ఈ వ్యక్తి నీతిగా జీవించలే. సో తండ్రి ఈయన మీద రావాల్సిన శిక్ష అంతా మోపినప్పుడు మానవుడు యేసు లేకపోతే చచ్చాడండి. పాపానికి జీతం మరణం, చచ్చి ఊరుకున్నాడు, నరకానికి పోతాడు, అగ్నిగుండము, నిత్య మరణము. కానీ తండ్రి ఏం చేశాడు తెలుసా? ఈయన్ని చంపుతాం బదులు తండ్రి ఈ వ్యక్తిని ఎంతో ప్రేమించాడు. ఈ వ్యక్తి మీరు, మనము. తండ్రి ఈ వ్యక్తిని ఎంతో ప్రేమించి, అయ్యా నిన్ను నా బిడ్డగా చేసుకున్నానయ్యా, నిన్ను చంపలేను, ఇలా చంపుకుంటూ పోతే ఒక్కరు కూడా ఉండరయ్యా నాకు. కాబట్టి ఒక్క మనిషి ద్వారంగా పాపం ఈ లోకంలోకి వచ్చింది. అదే రీతిగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక్క మనిషి నీతిని బట్టి అందరు నీతిమంతులుగా మార్చబడతాం. అవునా కదా? మనమందరం పుట్టకతో పాపులమేనండి. అంటే ఎలాగా? ఆదాము బీజము, ఒక్క మనిషి ద్వారంగా పాపం. అదే రీతిగా దేవుడు ఏం చేశాడంటే, ఈ మనిషిని ప్రేమిస్తానికి తండ్రి ఏం చేశాడంటే మధ్యలో ఆయన ప్రియకుమారుని పెట్టాడు. మధ్యలో ఆయన ప్రియకుమారుని పెట్టి ఏం చేశాడు తెలుసా? ఇదిగో నీకు రావాల్సిన తీర్పు నేను తీర్చి, నీ పాపానికి రావాల్సిన శిక్ష ఈయన మీద వేస్తున్నా.
నా ప్రియ కుమారుడి మీద వేస్తున్నా. నిన్ను శిక్షిస్తూ బదులుగా నా ప్రియ కుమారుని శిక్షిస్తున్నాను. నీ అకౌంట్ అంతా ఈయన సెటిల్ చేస్తున్నాను అనుకుని చూడండి. మీకు అప్పు ఉందండి, 1,00,000 రూపాయలు అప్పు, 1,00,00,000 రూపాయలు అప్పు. మీ అప్పంతా తీసి ఇంకో మనిషి మీద వేసి నీ అప్పుకి శిక్ష ఈ మనిషి కడుతున్నాడు, ఈ మనిషిని బాధిస్తున్నాను, ఈ మనిషి మీద మోపుతున్నానని యేసు ప్రభు మీద మోపాడు. సో ద కప్ ఆఫ్ జడ్జ్మెంట్ ఏంటి తెలుసా? తండ్రి మనల్ని విడిపిస్తానికి లోక పాప భారం అంతా ఒకేసారి యేసు మీద మోపాడంట. ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుని చూడండి. మీ పాపాలకి మీరు శిక్షణ అనుభవిస్తాను అంటేనే తట్టుకోలేరు. లోక పాప భారం అంతా ఒకేసారి యేసు మీద మోపి తండ్రి యేసుని తీర్పు తీర్చాడు. జీసస్ క్రైస్ట్ బికెమ్ ద సాక్రిఫైస్. అగ్ని ఇక్కడ కాల్చింది, ఇక్కడ జీవం, ఇక్కడ మరణం, ఇక్కడ ఆనందం, ఇక్కడ దుఃఖం, ఇక్కడ సంతోష సమాధానము, ఇక్కడ బాధ వేదన. అది మాత్రమే కాదు, తండ్రి క్రీస్తు ఆది నుండి కలిసి ఉన్నారంట. యోహాను సువార్త చదివి చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండను. కానీ ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణధారిగా 14వ వచనము ఈ లోకంలోకి వచ్చాడంట. అంటే భూమి సృష్టి ప్రారంభం నుండి కలిసి ఉన్న తండ్రి కుమారుడు మొదటిసారిగా ఏం చేయబడ్డారు తెలుసా? వేరుపరచబడ్డారు. ఎందుకు? ఈ తండ్రి వేరవుతానికి కారణం ఏంటంటే, నేను పరిశుద్ధుణ్ణి, నిన్ను పాపిగా మారుస్తున్నాను. నీవు పాపం చేయలేదు కానీ పాపమంతా నీ మీద మోపబడింది. క్రాస్ ఇస్ ద సైన్ ఆఫ్ ఈవిల్, క్రాస్ ఇస్ ద సైన్ ఆఫ్ కర్స్. కానీ ఆ కర్స్ అండ్ ఈవిల్ క్రీస్తు మారాడు కాబట్టి మాత్రమే తండ్రి దూరం అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు క్రీస్తు మన స్థానంలో మరణించాడు కాబట్టి మాత్రమే మనకి నిత్య జీవం ఉంది, మనకి సంతోషం, సమాధానము, సుఖం ఉందండి. ఆయన దరిద్రుడిగా మారాడు మనం ధనవంతులుగా చేస్తానికి. ఆయన పాపిగా మారాడు, దోషిగా మారి మనల్ని స్వతంత్రులుగా, స్వేచ్ఛగా, నీతిమంతులుగా కృపని అనుగ్రహించాడండి. అందుకని కృపను బట్టి రక్షించబడ్డాం మనం. ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే, అక్కడ యేసు తండ్రి అని పిలుస్తానికి అవకాశం లేదు. ఈస్ కాలింగ్ లార్డ్, ఎలోయ్, ప్రభువా, ప్రభువా, ప్రభువా అడుగు. చూడండి, సొంత కుమారుడు తండ్రిని పిలిచే అవకాశం లేదు. ఈస్ కాలింగ్ హిమ్ లార్డ్, ఈస్ కాలింగ్ హిమ్ లార్డ్. యేసు ప్రభు భయపడిందంతా అంతే. ఆయన మరణిస్తానికి భయపడలే, ఆయన మరణిస్తాం కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఆ రాత్రి కూడా రక్తంలాగా మారిండంత చెమట. అంటే ఎంత వేధించుంటే, ఎంత బాధతో ఉండంటే ఆయన చెమట రక్తంగా మారుతుంది. మీ చెమట ఎప్పుడన్నా రక్తంగా మారిందా? కానీ ఒకప్పుడు నవ్వేవారు. ఈ మధ్య కాలంలో సైంటిస్టులు కనుక్కున్నారు, ప్రూవ్ చేశారు. ఏంటి తెలుసా? దేర్ ఇస్ అన్ ఎక్స్ట్రీమిటీ ఆఫ్ స్ట్రెస్ అండ్ పెయిన్ దట్ ద స్వెట్ కెన్ బికమ్ బ్లడ్. అప్పుడు చెప్తే నమ్మలే, ఇప్పుడు అవును అవుతుంది అంటున్నారు. దేర్ ఇస్ అన్ ఎక్స్ట్రీమిటీ. ఆ మనస్సు, ఆ వేదన, ఆ బాధ ఎలా మారుతుందంటే, రక్తము, నరాల్లో వెళ్ళాల్సిన రక్తము పగిలి బయటికి వస్తుందంట. మీరు ఎప్పుడన్నా తలనొప్పి అన్నారా? ఎంత తలనొప్పి, తల పగిలిపోతుంది అన్నారు. ఎప్పుడన్నా నిజంగా మీ తల పగిలి అంటే ఆ చెమట రక్తంగా వస్తుందంట. అంటే యేసు ప్రభు ఆ వేదన ఇంకా సిలువ వేయబడతానికి ముందే, తండ్రి నీకు దూరంగా ఉండలేనయ్యా నేను, తండ్రి నువ్వు నేను సపరేట్ అవ్వలేమయ్యా, తండ్రి నా ఆశ అంతా ఆ తీర్పు మాత్రం లేకపోతే పర్వాలేదు, నేను చచ్చిపోతాను కావాలంటే, అంటే నాకంతా నువ్వు నేను దూరం అవ్వకూడదు తండ్రి, అదే నా ఆశ తండ్రి. యేసు ప్రభు తండ్రితో ఉండటానికి అంత ఆశపడ్డాడండి. ఈరోజు మీకు ఒక ప్రశ్న వేస్తున్నా. ఈరోజు యేసు ద్వారముగా, ఆయన చేసిన కార్యం ద్వారంగా మీరు దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నారు. ఇక్కడ ఎవరైనా దేవుని బిడ్డలు ఉన్నారా? నిజంగా మీరు ఆ తండ్రి ప్రేమను గుర్తెరిగి ఆ తండ్రితో సహవాసం కలిగి ఉంటే మిమ్మల్ని తండ్రిని వేరు చేస్తాం. అలాగ ఉంటుంది. ఎలాగా? నో 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 ఐ కెనాట్ గో ఫార్ ఫ్రమ్ యూ ఫాదర్. ఈరోజు చాలామంది తండ్రి ప్రేమ తెలుసుకుంటలే. యూ డోంట్ నో వాట్ ఈస్ ద లవ్ ఆఫ్ ఫాదర్.
కాబట్టి యు ఆర్ సో ఈజీలీ ట్రేడింగ్ ఆఫ్ లోక సుఖాలకి, లోక కార్యాలకి. పర్వాలేదు, తండ్రి దగ్గరికి రావచ్చులే. పాపిని ప్రభువా, యేసు నామములో యేసు రక్తంలో కడుగుంటే చాలు ప్రభువా. ఎంత బాధ, ఎంత వేదనండి. తండ్రి నీ దగ్గర నుంచి దూరంగా పోలేను తండ్రి, నేను ఆయన బాధ అంతా అంతే. నీ దగ్గర నుంచి దూరంగా పోలేను తండ్రి. ఆ పోయిన తర్వాత ఆయన కేక వేస్తున్నాడంట, ఏడుపంట. అంతసేపు తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక అవన్నీ క్షమించు, ఇవన్నీ చెప్పుకుంటా వచ్చి ఆయన చూడండి ఊపిరంతా తీసుకుని తండ్రి ఎలి ఎలి లాబా సబక్తాని అని కేక వేశాడంట బిగ్గరగా. ఆ శిలువ మీద మాట్లాడటమే కష్టపడేటప్పుడు ఏడుపు. ఎందుకొరకు? నా కొరకు, మీ కొరకు. మనము తండ్రితో కలపబడటానికి ఆయన వేరుపరచబడ్డాడండి. మనము తండ్రితో కలుస్తానికి, మనము దేవుని బిడ్డలుగా మారటానికి యేసు బలి అయ్యాడు. ఆయన బాధ, ఆయన వేదన చూసినప్పుడు దేవునితో ఒకటిగా ఉన్న వ్యక్తి అది అట్లే ప్రవచనం మనం చూస్తాము. ఇందాక ప్రారంభంలో చదివాము కీర్తనలు 22:1 ఒకసారి చదువుదామా? నా దేవా నా దేవా, నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్నేలా విడనాడేవయ్యా, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఎందుకు దూరంగా ఉన్నావయ్యా? నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. ఈ మాట చూస్తే మనం ఏదో ప్రార్థన చేస్తే వెళ్ళదు అనుకుంటున్నాం. కాదు, అది ప్రవచనరికంగా చెప్తున్నాడు. అదే 16-17 వచనాలు కూడా చదవండి, 18 కూడా చదవండి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను అర్థమవుతుందా? నా చేతుల్ని నా పాదాలని పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. ఏంటంట? ఎందుకంటే అక్కడ వేలాడినప్పుడు ఏం కనబడతా బయటికి? అన్ని ఎముకలే. నా ఎముకలు నేను లెక్క పెట్టగలుగుతున్నాను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. ఏంటంట? తేరి చూస్తున్నారంట పైనుండి కిందకి. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. ఏం చేశారంట వాళ్ళు? చేశారా లేదా? యేసు ప్రభుకి జరిగిన కార్యమే కాదా ఇది? యు సీ ఇట్ ఈస్ ఆల్ డిసైడెడ్ ahead of time. దావీదు రాసిన కీర్తన ఇది దావీదు రాసిన వాక్యం. ఇది దావీదు క్రీస్తు జననాన్ని కూడా రాశాడు, ఆయన మరణాన్ని కూడా రాశాడు. He could foresee the shadow of Christ. ఆయన రాబోయే దాని గురించి ప్రవచించాడు. దావీదు జీవిత చరిత్రలో చూడండి, సమూయేలు 2 సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలో చూస్తారు. హీఈస్ ప్రొఫెసయింగ్ ద అరైవల్ ఆఫ్ క్రైస్ట్. అదే రీతిగా కీర్తనలో రాస్తున్నాడు, ఆయన మరణం ఎలాగుంటుందో, ఆయన చేయబోయే కార్యం ఎలాగుంటుందో. అంటే ముందుగానే వారు చూడగలిగారు. దేవుడు అనేక సార్లు ఆయన చేయబోయే త్యాగం యాగాన్ని కనబరిచాడండి. అబ్రహాంకి కనబరిచాడు, ఇక్కడ చూస్తున్న దావీదుకి కనబరిచాడు, దానియేలుకి కనబరిచాడు. అనేక సార్లు దేవుడు ఎంతో మంది ఎవరైతే ఆయనకి దగ్గరగా ఉన్నారో, ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉన్నారో, ఎవరైతే ఆయన వాకుకు తగినట్టుగా విశ్వాసంతో నడిచారో వాళ్ళందరికీ కనబరిచారు. ఇక్కడ మనం చూస్తాము అదే రీతిగా హియర్స్ దిస్ వండర్ఫుల్ వర్స్. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసి ఏంటంట? ఆయన తానే తన శరీరం మీద మన పాపమునంతా మ్రాను మీద మోసాడంట. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది. ఏంటంట? ఆయన పొందిన గాయాల చేత మనకేముందంట? యేసు గాయాల ద్వారా స్వస్థత ఉందని నమ్మేవారు మాత్రం బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు చాలా మంది స్వస్థతలు లేవంటున్నారండి. ఎవడాడు చెప్పేది? సాతానుడు, అబద్ధికుడు. నమ్మి విశ్వసించండి. యేసు గాయాల్లో స్వస్థత అన్న మాట మరలా చెప్పబడుతుంది. దానికి చాలామంది వాదించేవారు ఏమంటారు తెలుసా? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన స్వస్థపరుస్తానికి వచ్చాడు, ఆయన వచ్చిన దాన్ని బట్టి స్వస్థత కలిగిందని. ఇక్కడ రాసేది పేతురు రాస్తున్నాడు. అంటే ఆయన మరణించి పునరుద్ధానుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా అంటాడు ఆయన గాయాల్లో స్వస్థత ఉందండి. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యము ఎన్నటికీ మారదు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఈరోజు మీకు ఏ రీతైన స్వస్థత అయినా సరే, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత,
ఆధ్యాత్మిక స్వస్థత, ఆత్మల స్వస్థత, వాట్ ఎవర్. సమ్ పీపుల్ ఆర్ బ్రోకెన్ ఇన్సైడ్, సమ్ పీపుల్ ఆర్ షాటర్డ్ ఇన్సైడ్, సమ్ పీపుల్ ఆర్ టార్మెంటెడ్ ఇన్సైడ్. బట్ ఐఎమ్ డిక్లేరింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దేర్ ఇస్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్మండి, నమ్మండి. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, అంటే దేవుడు నన్ను నీతిమంతుడిగా చేశాడు. హల్లెలూయా. చదవండి. పాపమెరుగని ఆయనను, పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను, మన కోసము పాపముగా చేశాను. పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. నమ్మండి. మన పాపం ఎరగని క్రీస్తుని మన కొరకు పాపిగా చేశాడు. చాలామంది అర్థం చేసుకోరు ఈ మాట. ఒకసారి నేను ప్రసంగం చెప్తూ ఒక చోట క్రీస్తు మన కొరకు పాపిగా మారాడంటే ఒక ఆయన వచ్చాడు మీటింగ్ అయిన తర్వాత, యేసుప్రభు పాపి అవుతాం ఏంటి? యేసుప్రభు పాపి కాదు, యేసుప్రభు పరిశుద్ధుడు, యేసుప్రభు దేవుడు, యేసుప్రభు అల్టిమేట్ సాక్రిఫైస్. నన్ను ఎప్పుడన్నా అల్టిమేట్ సాక్రిఫైస్ గురించి చదివావు నువ్వు? ఎప్పుడన్నా బలి గురించి చదివావు నువ్వు? గొర్రె పిల్లను వధిస్తాం గురించి చదివావు నువ్వు? పోయి అది చదువు, దాని తర్వాత ఈ వాక్యం చదువు. ఎందుకంటే ఎవరైనా సరే తన పాపాలను ఒప్పుకుని విమోచన కలగాలంటే యాజకుడి దగ్గరికి గొర్రె పిల్లని తీసుకుని రావాలంట. ఏం తీసుకురావాలి గట్టిగా చెప్పండి, ఇందుకో తర్వాత చెప్తా. గొర్రె పిల్లని తీసుకొచ్చిన తర్వాత గొర్రె పిల్ల యాజకుడు పరీక్షిస్తాడంట. మొదటికి ఏమైనా లోపం ఉందా అని. నిర్దోషము నిష్కలంకము, ఇట్ హ్యాస్ టు బి క్లీన్ అండ్ ప్యూర్. దాని తర్వాత యాజకుడు అంటాడంట, నీ చేతులు దాని ఆ గొర్రె తల మీద పెట్టి ఒప్పుకో, 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 పాపాలు ఒప్పుకో. పాపాలు ఒప్పుకుంటే ఏం జరుగుతుందంటే దెర్ ఇస్ అ ట్రాన్స్ఫర్. నీలో ఉన్న పాపములు గొర్రె మీదకి వెళ్తుంది, గొర్రెలో ఉన్న నీతి నీ మీదకి వస్తుంది. దెర్ ఇస్ అ ట్రాన్స్ఫర్, దెర్ ఇస్ అన్ ఎక్స్చేంజ్. దాని తర్వాత ఏం చేయాలి తెలుసా? కత్తిస్తాడంట చేతిలో, గిన్నె పట్టుకుంటాడంట, కొయ్యి నువ్వే చంపు. నువ్వు చంపితే దాని రక్తం కారితే నేను ఆ రక్తం తీసుకుని బలిపీఠం దగ్గర తీసుకెళ్తా. దాని తర్వాత దాన్ని కోస్తా, దాంట్లో భాగాలను తెస్తా, బలిపీఠం మీద వెళ్ళి కాలుస్తా. ఈరోజు యేసుప్రభు కూడా మన కొరకు పాపిగా మారాడండి. ఆయన పాపం చేసి పాపి అవ్వలే, మన పాపంలో ఆయన మీద మోపబడింది. దెర్ ఇస్ అ ట్రాన్స్ఫర్. సో రిమెంబర్, Christ died for us.